హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ చేశానండి. ఇందులో స్పెషల్ ఏంటంటే చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీ చేశాను. చిట్టి ముత్యాల రైస్తో చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. మొదటగా చికెన్ మంచిగా కడిగి పెట్టుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 2 స్పూన్లు పెరుగు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. నేను ఎక్కువ పొడులు చూపించట్లేదండి, ఎందుకంటే ఇంట్లో పట్టించిన కారం కాబట్టి ఇంకా వేరే పొడులు ఏం వేయనవసరం లేదు. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత ఆయిల్ పెట్టుకొని కొంచెం లవంగం, చెక్క, అలాగే బిర్యానీ ఫ్లవర్స్, ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానిలోనే కరివేపాకు వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మంచిగా కొంచెం షాజీరా కూడా వేసుకోవాలి. నేను జీలకర్ర వాడట్లేదు, బిర్యానీ కాబట్టి షాజీరా వాడుతున్నాను. సో షాజీరా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టిన మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి మూత పెట్టేయాలి. అప్పుడు వాటర్ అంతా వచ్చేసి మంచిగా చికెన్ బాయిల్ అయిపోతుంది. దగ్గరికి ఇలాగా చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా కర్రీలాగా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ కడిగి పెట్టుకొని అందులోనే మనం కుక్కర్లో పెట్టుకున్నట్టుగా వాటర్ కూడా దానికి సరిపడా వేసుకొని, తర్వాత కొంచెం షాజీరా, చెక్క, లవంగం, ఇలాచి, అలాగే ఫ్లవర్ కూడా ఒక్కటి వేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ కూడా పోసుకొని మనము రైస్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. రైస్ 75% ఉడికించుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని, మనకి అందుబాటులో ఉన్న గిన్నె తీసుకుంటే సరిపోతుందండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని మనం రెడీగా కర్రీ చేసి పెట్టుకున్నాం కదా, కర్రీ అంతా వేసేసుకోవాలి. అలాగే మంచిగా రెడీ చేసుకున్న 75% ఉడికిన రైస్ని కూడా కర్రీ మీద వేసుకోవాలి. ఇలా మొత్తం కవర్ చేసుకుంటూ 4 వైపులకి రైస్ వచ్చేలా చూసుకొని కొంచెం నెయ్యి తీసుకొని పైనంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మనం కొత్తిమీరను కూడా పైనంతా చల్లుకోవాలి. చాలామంది ఫుడ్ కలర్స్ వాడతారు, అలా కాకుండా ఇలాగా కొత్తిమీర వేసుకొని ఇలాగా హోల్స్ లాగా పెట్టుకొని కొంచెం పాలు తీసుకొని, పచ్చి పాలు, పసుపు కలిపేసి వేసుకుంటే మనకి మంచి కలర్ కూడా వచ్చేస్తుంది. న్యాచురల్గా పసుపుతో చేసుకుంటే మంచిగా ఉంటుంది, ఫుడ్ కలర్ వాడకుండా. తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత దమ్ చేసుకొని తీసి చూస్తే చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ బిర్యానీ చాలా ఎమ్మీగా వచ్చిందండి. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.